తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా నేను మన ప్రాంత ప్రజానీకం అందరితో కూడా ఈ విషయాలను కూడా పంచుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే ధోరణితో ఇదే ఒరవడితో ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి తెలంగాణ ప్రజానీకం తలెత్తుకొని ఆత్మగౌరవంతో సమున్నతంగా సగర్వంగా బతికేటట్టుగా గొప్పగా పనిచేసుకునేటట్టుగా బంగారు తెలంగాణగా అద్భుతంగా దీన్ని మలుస్తామని ఈ రాష్ట్రాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక సింగరేణి సంస్థ సంబంధించి ఖచ్చితంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నిజానికి ఒకనాడు సింగరేణి 135 సంవత్సరాల క్రితం మామూలుగా ఏర్పడినటువంటి సంస్థ. సుమారు 135 సంవత్సరాల కాలంలో సింగరేణి యొక్క ప్రగతి, సింగరేణి యొక్క ఎదుగుదలలు మన గోలేటి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క రక్తం, చెమట, మాంసం అన్ని కూడా ఉన్నాయి. తత్ఫలితంగానే సింగరేణి సంస్థ ఇంత గొప్పగా ఎదిగింది. ఈ ప్రాంత ప్రజానీకం యొక్క జీవనంతో ఇది పెనవేసుకొని పోయినటువంటి ఒక పేరు బంధంగా సింగరేణి సంస్థ గోలేటి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా తయారైంది. మరి అలాంటి సంస్థ ఆనాడు ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు వెళ్ళినటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎప్పుడు ఏ పిలిపించినా సకల జిల్లా సమ్మె అయినా, ఒకరోజు సమ్మె అయినా, అదేవిధంగా ఇంకే రకమైనటువంటి కార్యక్రమాలైనా పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారు. నేను ఎప్పుడు చాలా బహిరంగ సభలు గమనించేది. 2003 నుంచి 2014 దాకా ఎక్కడ బహిరంగ సభ పెట్టినా నేను స్టేజ్ మీదకి వెళ్ళి కింది చూస్తే ఎక్కడో ఒక దగ్గర మన సింగరేణి కార్మికులు నెత్తి మీద మంచిగా సింగరేణి టోపీలు పెట్టుకుని వచ్చి ఒక వరుసలో కూర్చునేది, చూడముచ్చనేసేది. అటువంటి సింగరేణి కార్మికులు మా ఉద్యోగాలు కాదు, మా జీవితాలు కాదు, మా జీతాలు కాదు, మా తెలంగాణ ముఖ్యమని చెప్పి ఉద్యమంలో మమేకమైపోయి ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమతోనే కేసీఆర్ గారు సింగరేణి సంస్థను బతికించడానికి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. సుమారు 16,000 మంది పిల్లలకు ఇవాళ వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య 3,600 మందిని ఆనాడు పోయినలో పరిష్కరించినాం. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ రిఫరెన్స్ కావచ్చు, 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటే ఇచ్చుడు కావచ్చు, కార్మికుడికి క్వార్టర్ల సౌకర్యం కావచ్చు, అదేవిధంగా పండుగలకు సెలవులు కావచ్చు, ప్రసూతి సెలవులు, మహిళా ఉద్యోగులకు సంబంధించి పెంచడం కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో సింగరేణి సంస్థలు బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక మాట కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి, సింగరేణి మంచిగా ఉండడం, సింగరేణి గొప్పగా తయారు కావడం ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ మీద కన్నేసి ఇవాళ 26,000 కోట్ల టర్నోవర్తో ఉన్నటువంటి సంస్థ, సంవత్సరానికి 1,116 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సంస్థ ఆత్మహత్యలో కట్టబెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తా ఉంది. దాన్ని కూడా నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోరాట బాట పట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే మా బొగ్గు బ్లాక్ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి లేఖ రాశారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు మా బొగ్గు బ్లాక్ మా సింగరేణికి ఇవ్వండి అని చెప్పి కేంద్రంలోని బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాస్తారు. మమ్మల్ని ఎమ్మెల్యేలందరినీ పార్టీ ఆదేశించింది సింగరేణి కార్మికులకు మద్దతు మీరు ఒకరు దీక్షలు చేయాలని ఆదేశిస్తే మేమంతా దీక్షలు చేస్తాం. మా బొగ్గు సంఘానికి కూడా ఆదేశం ఇచ్చింది, మీరంతా పోరాట పాట పట్టినంటే 3 రోజుల సమ్మెలో బొగ్గు సంఘ సోదరులు కూడా పాల్గొన్నారు. చివరిగా మీ అందరితో గతంలో చెప్పినాం, ఇవాళ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది నాడు, కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నది నాడు, సింగరేణిని ప్రైవేట్ పరం కానిచ్చే ప్రశ్నే లేదనేటువంటి విషయాన్ని ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సింగరేణి ప్రైవేట్ కన్నా కానిచ్చే ప్రశ్న లేదు. ఎవరైనా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తుంటే ఈ బొగ్గు బాయిలను పొందబెట్టడానికి కూడా టీఆర్ఎస్ పార్టీగా మేము సిద్ధంగా ఉంటాం. ఆనాడైతే రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్నామో మళ్ళీ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, బతికించుకోవడానికి అంత్య స్ఫూర్తితో అంతకన్నా మొండిగా గట్టిగా సింగరేణి కార్మికుల పక్షాన మేము నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి క్రమంలో సింగరేణిలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడానికి, సింగరేణి సంస్థను మరింతగా అభివృద్ధి వైపు, ప్రగతి వైపు పరుగులు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ సింగరేణి సంస్థకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 8 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మా ప్రభుత్వం మరింతగా ప్రజలకు చేరువ కావడానికి, మరింతగా కార్మికులకు చేరువ కావడానికి, మరింతగా ఇంకా 4 మంచి కార్యక్రమాలు చేయడానికి ఆవిర్భావ దినోత్సవాల తెలంగాణ ప్రజానీకం యొక్క సేవకు మేమంతా పునరంకితం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడ్డ ఈ నియోజకవర్గం, వెనక్కు నెట్టేబడేటువంటి ఈ నియోజకవర్గంలో ఇవాళ 3 మున్సిపాలిటీల్లో
500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క మంగమని పట్టణంలో 160 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మార్పూర్ నియోజకవర్గం చెన్నూరు అసెంబ్లీలో 200 కోట్ల రూపాయలతో పలు బ్రిడ్జిల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీళ్లతో చెన్నూరు నియోజకవర్గంలోని బీడు భూములను కూడా కాళేశ్వరం జలాలను మళ్లించడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పటికీ జీవో 133 ద్వారా 1658 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసి రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ పనులను కూడా ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకనాడు పక్కన ప్రాణహిత వాడుతున్నా, గోదావరి వాడుతున్నా, మంజీరా, మానేర, కిన్నెరసాని నదులున్న కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉన్న నీళ్లు రాగా నెర్రెలవాడిన తెలంగాణ నేలలు ఇవాళ కృష్ణా గోదావరి పర్వతతో గలగలాడుతున్నటువంటి కాళేశ్వరం జలాలతో ఇవాళ తెలంగాణలో భూమికి భారమైనటువంటి పంటలు పండుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి తరుణం. ఒకనాడు 200 రూపాయలు పింఛన్ వస్తే ఎంతో సంబరపడ్డ మా ముసలాం ఇవాళ 2000 రూపాయలు పింఛన్లు, మా వికలాంగులు దివ్యాంగులు ఇవాళ 3000 రూపాయలు పింఛన్లు, ఆడబిడ్డలు పెళ్లి చేయలేక లంబాడి తల్లులు బిడ్డలు నమ్ముకున్నటువంటి మహబూబాబాద్ లాంటి లంబాడి తండ్రుల జిల్లాలో చూసినటువంటి 3 జిల్లాల్లో చూసినటువంటి సందర్భాలు కోపలు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చి మేనమామలాగా ఆదుకుంటున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, వందలాది గురుకుల విద్యా సంస్థలు కానీ, 6 కిలోలు ఇంటికి ఎంతమంది రోజుల రేషన్ బియ్యం కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఇవాళ దేశానికి తెలంగాణ ఆదర్శప్రాయమైనటువంటి సందర్భం. అదే రకంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి ఇవాళ కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించడం, దాని ఫలితంగా ఇవాళ తెలంగాణ ధాన్యం రాష్ట్రంతో కలకలలాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మేము కొనలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి తెలంగాణ వచ్చింది. అంటే ఇక ఒక్కొక్క రంగం విద్యుత్ రంగం కానీ, మంచినీళ్ళ రంగం కానీ, సాగునీటి రంగం కానీ, సంక్షేమ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, నేను చెప్పుకుంటూ పోవాలంటే చాలా రంగాలు, పారిశ్రామిక రంగం కానీ, ఐటీ రంగం కానీ, ఈ రంగం అని ఆ రంగం అని కాదు, ఏ రంగం చూసినా ఇవాళ తెలంగాణ భారతదేశంలో వెలుగులు విరచిమ్ముతున్నటువంటి సందర్భం. తెలంగాణ వైపు అన్ని రాష్ట్రాలు ఇవాళ యావత్ దేశం ఇటు ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం. 8 ఏళ్ల ప్రస్థానంలో, 8 ఏళ్ల ప్రయాణంలో ఇవాళ తెలంగాణ దేశానికే అన్నం పెట్టి సాగేటటువంటి ఒక 5 రాష్ట్రాల్లో ఇవాళ 28 రాష్ట్రాల్లో ఒక 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఎదిగిందంటే, ఒకనాడు 2014లో ఉన్నటువంటి స్టేట్ జిఎస్డిపి ఇవాళ 2 అయిపోయి పెరిగిందంటే, ఒకనాడు తలసరి విద్యుత్ వినియోగం కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇవాళ 3 4 అయిందంటే, ఒకనాటి ఐటీ ఎక్స్పోర్ట్స్ తో పోల్చుకుంటే ఇవాళ తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 3 4 అయినాయంటే, ఇవాళ బెంగళూరు నగరాన్ని బీటీఎస్ కనుక హైదరాబాద్ నగరం ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఇండస్ట్రియల్ రంగాల్లో దాని గ్రోత్, రియల్ ఎస్టేట్ రంగంలో దాని గ్రోత్ చూస్తే ఇవాళ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదుగుతున్నటువంటి తీరు కానీ, ఇట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ సెక్టార్స్ ఇవాళ తెలంగాణ యొక్క ప్రగతి, తెలంగాణ యొక్క ప్రోగ్రెస్ అద్భుతంగా ముందుకు సాగుతున్నందుకు ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధిగా నేను గర్వపడతా ఉన్నా. కాబట్టి 8 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం, తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు ఇవాళ కళ్ళ ముందర ఉన్నది. మార్కెట్లో భాగంగా ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తూ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని రాబోయే కొద్ది రోజుల్లోనే 500 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు ఇటు కార్మిక క్షేత్రాన్ని కాపాడుకుంటూనే, దీన్ని బతికించుకుంటూనే, ఈ కార్మిక క్షేత్రాన్ని మరింత ప్రగతి వైపు నడిపిస్తూనే, ఈ ప్రాంతంలో ఉన్న రామకృష్ణాపూర్ కానీ, మదమరి కానీ ఈ పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దుతూనే, మరొక వైపు జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని, అక్కడ ప్రజల్ని ఆదుకోవడానికి గ్రామ సీమల్ని కూడా మంచిగా తయారు చేస్తూ, అటువైపు కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు అందించడం, పంటల మార్పిడి ద్వారా ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించడం అనే లక్ష్యంగా పెట్టుకుని ఈ రెండింటిని సమన్వయం చేసుకుని, కార్మిక లోకాన్ని, ఆ కర్షక లోకాన్ని రెండింటిని కూడా సమన్వయం చేసుకుని ఈ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, సింగరేణి సంస్థకు ఎల్లవేళలా ఈ ప్రభుత్వం కానీ, స్థానికంగా శాసనసభ్యుడిగా నా సహాయ సహకారాలు కానీ పూర్తి స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే సింగరేణి సంస్థ ఎంత గొప్పగా పనిచేసుకుంటూ పోతే, ఎంత గొప్పగా దినదిన ప్రవర్తమానంగా ఇది వెలువడితే మన ప్రాంతానికి అంత లాభం అని చెప్పి నేను ఖచ్చితంగా భావించినటువంటి వ్యక్తిని. ఇప్పటికే మీరు గమనిస్తే రామకృష్ణాపూర్ లో గతంలో ఎవరు చేయలే, శ్రీరాంపూర్ లో గతంలో ఎవరు చేయలే. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి సోదరులందరూ కూడా పట్టాల్సిన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మంగమరిలో ఆ కార్యక్రమం చేయాలని మాకుంది. దురదృష్టవశాత్తు
170 షెడ్యూల్ ఏరియాలు నోటిఫై చేయబడి మందమరి పట్టణం ఉంది కాబట్టి ఇక్కడ పాలకవర్గం లేదు, ఎన్నికలు లేవు. ఏదైనా మంచి కార్యక్రమం పెట్టుకున్నామంటే కూడా మా చేతులు కట్టేసినట్టు అయిపోయిందని చెప్పి ఇవాళ బాధకు నేను తెలియజేస్తా ఉన్నా. 1993లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మందమరి రెవెన్యూ ప్రాంతం మొత్తాన్ని 170 షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై చేసింది. దానివల్ల ఇవాళ ఇక్కడ ఏ పని చేయాలన్నా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని 170 షెడ్యూల్డ్ ఏరియా నుంచి మందమరి రెవెన్యూ ప్రాంతాన్ని తొలగించినట్టయితే ఈ ప్రాంతంలో కూడా పట్టాలు ఇవ్వడానికి కానీ మందమరి పట్టణంలో ఎన్నికలు నిర్వహించి మన మున్సిపాలిటీ కూడా పాలకవర్గం ఉంచడానికి కానీ మాకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వంగా ఇప్పటికే కృషి చేస్తూ ఉన్నాం. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో నేను ఈ అంశాన్ని రేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు కూడా చాలా సవివరంగా ఈ అంశంపై వారు వివరణ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి మున్సిపాలిటీలు ఇవాళ మనుగూరు కానీ పాల్గొంచ కానీ మన మందమరి కానీ ఈ మూడింటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే కరస్పాండెన్స్ చేసింది. లెటర్లు రాయబోతా ఉన్నాం. మన ఎంపీ గారు నేను కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి కూడా కలిసి అంశంపై విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యులుగా నా వైపు నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తాం, ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ఆవిర్భావ దినోత్సవాన మందమరి పట్టణ సోదరులకు తెలియజేస్తూ మీరంతా కూడా సింగరేణిలు మందమరి పట్టణ ప్రజానికం అంతా గొప్పగా సంతోషంగా ఉండేటట్టుగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఎల్లవేళలో జరుగుతూ అందరం కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ వసుదైక కుటుంబంలాగా జీవిస్తూ మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ముఖ్యంగా జిఎం చిత్తల శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై సింగరేణి, జై హింద్. థ్యాంక్ యూ.